Hi friends, today we are going to discuss Chang'e 5 China lunar mission, lunar exploration mission. సో ఇది ఈరోజు న్యూస్లోకి వచ్చింది చాంగే 5. యాక్చువల్గా చాంగే 5, చాంగే ఇది చైనీస్ గాడ్ నేమ్. చాంగే అనేది చైనీస్ గాడ్ నేమ్, ఆ పేరు పెట్టడం జరిగింది చాంగే 5. ఇక్కడ చూస్తే లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా తీసుకెళ్లారు దీన్ని. చాంగే 5 అనేది శాటిలైట్, లాంగ్ మార్చ్ 5 అది కూడా 5 అనే దాని పేరు లాంగ్ మార్చ్ 5. ఈ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని తీసుకెళ్లి మూన్ పైకి తీసుకెళ్లారు. ఇట్ ఈస్ ఏ లూనార్ మిషన్. లూనార్ అంటే మూన్ పైకి తీసుకెళ్లే మిషన్ని లూనార్ మిషన్ అంటాం. స్టడీ ఆఫ్ మూన్ ని సెలినాలజీ అంటాం. స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ నోన్ యాజ్ సెలినాలజీ. సెలినాలజీ అంటే స్టడీ ఆఫ్ మూన్. సెలినాలజీ, సెలినాలజీ అంటే చంద్రుడి మీద ఏమేమి ఉన్నాయి, అన్వేషణ, ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ. సో లూనార్ మిషన్ చాంగే 5 చైనా లాంచ్డ్. ఇది మనకి 2019లో నవంబర్ 23 లాంచ్ చేశారు. 2019లో. ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది అంటే December 1 అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఇది ముఖ్యంగా మనకి ఈ మూన్ పైన ల్యాండ్ అయింది. అది శుక్రవారం అనౌన్స్ చేసింది చైనా గవర్నమెంట్. ఇది సండే కాబట్టి ఈరోజు న్యూస్లోకి వచ్చింది. శుక్రవారం అనౌన్స్ చేస్తే నిన్న సాటర్డే, అప్పటికే టైం అయిపోయింది. ఇప్పుడు ఈరోజు న్యూస్లోకి వచ్చింది. సో లూనార్ మిషన్ ఇది శాంపుల్ రిటర్న్ మిషన్. శాంపుల్స్ అంటే ఈ మూన్ పైన ఏవేవి ఉన్నాయి, అన్వేషణ కదా. మినరల్స్ ఉన్నాయా, సాయిల్ ఎలా ఉంది, మనిషి ఉండగలడా అని. దాంట్లో సాయిల్ అండ్ రాక్, సాయిల్ అండ్ రాక్ అంటే నేల అంటే మట్టి, శిలలు తీసుకొస్తుంది. ముఖ్యంగా 2 కేజీలు దీనికి ఆర్టిఫిషియల్ ఆర్మ్ అమర్చారనమాట. అది తవ్వి ఆ మట్టిని 2 కేజీలు రిటర్న్ అవుతుంది. ఇక రిటర్న్ అవ్వేది December 15, 16 ఈ 2 రోజుల్లో రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళా న్యూస్లో వస్తుంది. అయితే ఇక్కడ మనకి చూడండి, దీంట్లో ఒక 4 ఇన్స్ట్రుమెంట్స్ అమర్చారు ఈ శాటిలైట్కి. దీనికి చాంగే 5 ఇది లాంగ్ మార్చ్ 5 ద్వారా తీసుకువెళ్ళారు చైనా. లాంగ్ మార్చ్ 5 చాంగే 5 సెంట్ ఇన్ టు మూన్ ఆర్బిట్ అండ్ ఆన్ ది మూన్ సర్ఫేస్ లాంగ్ మార్చ్ 5. దీంట్లో ఎసెంట్ యూనిట్ అంటాం, ఎసెండర్ అంటారు. ల్యాండర్, రిటర్న్ వెహికల్ ఇది కిందకి వస్తుంది. మళ్ళీ సర్వీస్ మాడ్యూల్, దీన్ని ఆర్బిటర్ అంటారు. సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటర్ అంటే మూన్ ఆర్బిట్లో జరుగుతుంది అనమాట. రిటర్న్ వెహికల్ రిటర్న్ వచ్చేస్తుంది. ల్యాండర్, అసెండర్ యూనిట్ అక్కడే మనకి ల్యాండ్ అవుతుంది. సో ఇవి 4 ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఆర్బిటర్ నథింగ్ బట్ సర్వీస్ మాడ్యూల్, రిటర్న్ వెహికల్, ల్యాండర్, అసెండర్ యూనిట్. సో ఈ 4 కూడా దీంట్లో అమర్చారు. చాంగే 5 ద్వారా చైనా November 23, 2019 లాంచ్ చేస్తే December 1 ల్యాండ్ అయింది. ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. సో ఇది మనకి శాంపుల్ రిటర్న్ మిషన్ అట 2 కేజీల మట్టిని, శిలలని తీసుకొస్తుంది. అప్పుడు మనకి ఆస్ట్రాయిడ్స్ గురించి, కామెట్స్ గురించి, గ్రహ శకలాల గురించి ఇంకా ఎక్కువ అన్వేషణ కోసం ఉపయోగపడుతుంది. అది దీని యొక్క మనకి పర్పస్ అనమాట. అయితే చైనా ఇప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికా తర్వాత 1969లో అమెరికా అపోలో 11 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ వీళ్ళు స్పేస్లోకి వెళ్ళినప్పుడు అమెరికా పతాకాన్ని, నేషనల్ ఫ్లాగ్ని అక్కడ హోస్ట్ చేశారు. ఆ తర్వాత చైనాని మొన్న హోస్ట్ చేసింది. సెకండ్ నేషన్ అనమాట. ఓకే, ఆ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం మనం అప్పుడు. సీ ఫ్రెండ్స్, మనం చూస్తే USA July 16న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అపోలో 11 ఒక లూనార్ మిషన్ మూన్ పైకి పంపించింది. ఇది మ్యానడ్ మిషన్. దాంట్లో భాగంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్. దీంట్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ ల్యాండెడ్ ఆన్ ది మూన్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు July 20న, July 16నే మనకి ల్యాండ్ చేస్తే అంటే లాంచ్ చేస్తే 20 ల్యాండ్ అయిందనమాట. July 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ల్యాండ్ అయ్యారు. సో అమెరికా నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ కంట్రీ చైనా అనమాట. నేషనల్ ఫ్లాగ్ని, ఆ చైనా నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేయడం. సో సెకండ్ కంట్రీ ఆన్ ది మూన్ హోస్టెడ్ నేషనల్ ఫ్లాగ్, దేర్ ఓన్ కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా చాంగే 5 ద్వారా వెళ్ళారు, ఇలా అపోలో 11 ద్వారా. అయితే ఇక్కడ చూస్తే మనకి రష్యా లూనా 24 1976 August 9న పంపించింది. ఈ 3 దేశాలు కూడా అంటే మూడో దేశం చైనా శాంపుల్స్ అంటే సాయిల్ కావచ్చు, రాక్ కావచ్చు, సాయిల్ అండ్ రాక్, శాంపుల్ రిటర్న్, సాయిల్ అండ్ రాక్ అంటే శాంపుల్ రిటర్న్, సాయిల్ అండ్ రాక్ టు ఎర్త్ కంట్రీస్లో చైనా 3rd ప్లేస్,
అలాగే ఫ్లాగ్ హోస్టింగ్లో అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్. సో ఇక్కడ చూస్తే మనం యుఎస్ఏ జూలై 16న అపోలో 11 ద్వారా వెళ్ళింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేశారు. ఇది చైనా చాంగే 5 అన్మానడ్ మిషన్, నాట్ మ్యానడ్, ఇది మ్యానడ్ మిషన్. అలాగే రష్యా 1976 ఆగస్ట్ 9th వెళ్ళింది. లూనా 24, ఇది కూడా మనకి ఎర్త్కి ఈ శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. అంటే శాంపుల్స్ తీసుకురావడంలో చైనాది సక్సెస్ అయితే రేపు డిసెంబర్ 15-16లో మనకి చైనా థర్డ్ కంట్రీ అవుతుందన్నమాట. శాంపుల్ రిటర్న్ టు ఎర్త్ ఫ్రమ్ ది మూన్, చైనీస్ ర్యాంక్ థర్డ్, ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా. అలాగే ఫ్లాగ్ హోస్ట్ చేయడంలో సెకండ్ ప్లేస్, ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సి అబౌట్ ది చాంగే 5 మిషన్. ఇది నవంబర్ 23, 2019లో మనకి చైనా లాంచ్ చేసింది. దీంట్లో ద మిషన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది చైనీస్ మూన్ గాడెస్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ది లాంగ్ మార్చ్ 5. చాలా ఇంపార్టెంట్, ఇంత ముందు కూడా చెప్పాను. లాంగ్ మార్చ్ 5, చాంగే 5 లాంచ్డ్ బై లాంగ్ మార్చ్ 5. అది రాకెట్ అమ్మ, చైనా రాకెట్. ద మిషన్ విల్ బి ల్యాండ్ ఆన్ ది మాన్స్ రుక్మేర్ రీజన్ ఆఫ్ ది మూన్. ఇది నార్త్ పోల్లో ఉంది, చైనా నార్త్ పోల్. మాన్స్ రుమ్కేర్ రీజన్ ఆఫ్ ది మూన్, మాన్స్ రుమ్కేర్ ఈ ప్రాంతంలో ల్యాండ్ అవుతుందట. ద మిషన్ విల్ ఆపరేట్ ఫర్ 1 lunar day on the surface which is 2 weeks on the earth. If the mission is successful, China will become the third country, ముందు చెప్పాను, to collect lunar samples after USA, Soviet Union. 1969 ఏమో USA, 1976లో రష్యా. The Chang'e 5 consists of lander, lunar, orbiter, అలాగే అండ్ అసెండ్ ప్రోబ్. 4 ఉంటాయి, మీకు చూపించాను 4 కూడా. ఇట్ హ్యాస్ ఏ కార్నింగ్ డ్రిల్, రోబోటిక్ ఆర్మ్ అండ్ శాంపుల్ చాంబర్ టు ప్లేస్ ది కలెక్టెడ్ శాంపుల్స్. రోబోటిక్ ఆర్మ్ అని కూడా చెప్పాను మీకు, డ్రిల్ చేసి శాంపుల్ తీసుకుని మనకి ఎక్కడ పెనిట్రేటింగ్ రాడార్, కెమెరా అండ్ స్పెక్ట్రోమీటర్ ఇవన్నీ కూడా. ద స్పేస్ ఆఫ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ ది ఎర్త్ December 15th, 2020. అది ఇప్పుడు ల్యాండ్ అయింది కాబట్టి December 1st న్యూస్లోకి వచ్చింది. మళ్ళీ రిటర్న్ అవుతుంది December 15కి ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో, నార్త్ చైనా ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో. అప్పుడు మళ్ళీ న్యూస్లోకి వస్తుంది. థర్డ్ కంట్రీ అనమాట. అప్పుడు సక్సెస్ అయితే థర్డ్ కంట్రీ అవుతుంది చైనా. ఓకే, సో అది ఆ ప్లాన్ అంతా కూడా. ఆర్బిటర్ డిప్లాయ్ స్పేర్ వెహికల్స్ టు ది మూన్ సర్ఫేస్, నేమ్లీ అసెండర్ అండ్ ల్యాండర్. చూడండి, యాజ్ ది స్పేస్ క్రాఫ్ట్ రీచెస్ ది మూన్స్ ఆర్బిట్, ఇట్ విల్ డిప్లాయ్ ఏ పెయిర్ ఆఫ్ వెహికల్స్ టు ది మూన్ సర్ఫేస్, నేమ్లీ అసెండర్ అండ్ ల్యాండర్. ఇవి ఫస్ట్ ల్యాండ్ అవుతాయి, అసెండర్ అండ్ ల్యాండర్. ఆల్రెడీ December 1st అయినాయి ఇవి. The lander will drill the lander will drill the moon surface and scoop out the rocks with the help of its robotic arm. The scoop out the material will be carried to ascender. Ascender vehicle. The ascender vehicle will carry the material to the spacecraft. అంటే రిటర్న్ వెహికల్కి అది క్యారీ చేస్తుంది. అది మళ్ళీ రిటర్న్ వెహికల్ మనకి అది తీసుకొస్తుంది. 2 kgs డిబ్రిస్ అనమాట, అంటే సాయిల్ రాక్ 2 కలిపి. సో ఇది మనకి చైనా రేపు 15న థర్డ్ కంట్రీ అవుతుంది. చూద్దాం, లెట్ us వెయిట్, సక్సెస్ అవుతుందా లేదనేది. ఓకే, సి ఫ్రెండ్స్, ఈ జపాన్కి సంబంధించిన మనకి ఒక స్పేస్ శాటిలైట్ న్యూస్లోకి వచ్చింది. దాని పేరే హైబుసా 2 సక్సెస్ఫుల్లీ లాంచ్డ్, టచ్ డౌన్ ఆన్ ఆస్ట్రాయిడ్ రైగు అని. అంటే హైబుసా 2 అనేది గ్రహశకలాలు, అంటే ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ ఏవైతే భూమికి దగ్గరలో వచ్చాయో వాటిని ఢీకొట్టి దాంట్లో ఏముందో గ్రహించడం అనమాట. ఇది కూడా మనకి చూస్తే శాంపుల్ రిటర్న్ మిషనే, శాంపుల్ రిటర్న్ మిషన్ చాంగే 5 లాగే. December 3rd, 2014 ఇది లాంచ్ చేశారు జపాన్ వాళ్ళు. జక్స్పా అంటే జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీని జక్స్పా అంటారు. December 3rd, 2014. దాని పేరే హయబుసా 2. అయితే ఇది శనివారం, ఈరోజు ఆదివారం కదా, నిన్న శనివారం ఈ యొక్క 2.2 lakhs కిలోమీటర్ ఎత్తు నుంచి జార విడిచారనమాట. శాంపుల్స్ అన్నీ కూడా ఆ యొక్క ఏవైతే స్పేస్ క్రాఫ్ట్లో క్యారీ చేస్తుందో అదంతా కూడా అది భూ వాతావరణంలోకి ఎంటర్ అవుతుంది. ఈరోజు అంటే సండే మార్నింగ్కి, అంటే ఈరోజు మార్నింగ్ జరిగిపోయి ఉంటుంది, బహుశా ల్యాండ్ అయ్యి ఉంటుంది. సండే మార్నింగ్ అది ఆస్ట్రేలియాలో ఉమేరా ప్రాంతంలో, జనవాసం లేని ప్రాంతాల్లో దిగుతుందట. కెమెరాలు అన్ని, రాడార్స్ అన్ని, యాంటీనాస్ ఏర్పాటు చేశారు. అయితే ఇది December 3rd, 2014 పంపిస్తే ఇక్కడ చూద్దాం. ద హైబుసా 2 probe was trying to grab the samples from pre-chosen site on the asteroid Ryugu just before
ఇదేదో టైం ఇచ్చాడు 21 ఫిబ్రవరి అని చెప్పి. ద స్పేస్ క్రాఫ్ట్ రీచ్డ్ ఆస్ట్రాయిడ్ రైగు ఇన్ జూన్ 27, 2018. అంటే 3.5 సంవత్సరాల తర్వాత 2014 అంటే డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ జనవరి, ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఈ రైగుని హిట్ చేసి క్యారీ చేస్తుంది అనమాట. ఏవైతే ఆ ఆస్ట్రాయిడ్స్ మీద ఉన్న డస్ట్ ఉందో, పార్టికల్స్ ఏమైనా. సో రిటర్న్ మిషన్ ఇది కూడా. సో ఇది 2.2 lakhs కిలోమీటర్ పైన జారి విడిచారు. అది ఈరోజు మార్నింగ్కి ల్యాండ్ అయిపోయి ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఇది రేపు న్యూస్లో కూడా రావచ్చు. ఇది హైబుసా 2, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా హైబుసా 2 అనమాట. రైగు అనే మనకి కామెట్, భూమి దగ్గరలో ఉన్న కామెట్. ఇది రైగు, RYGU రైగు కామెట్. ఓకే, ఇది హైబుసా 2 ఏ దేశం పంపించిందంటే జపాన్. చాంగే 5 చైనా. ఓకే, హాయ్ డియర్ స్టూడెంట్స్. మాకు చాలామంది అడుగుతున్నారు పిల్లలు, సార్ ఆఫ్లైన్ స్టార్ట్ అయిందా లేదా? ఆఫ్లైన్ అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ గివ్స్ పర్మిషన్ వీ కెనాట్ స్టార్ట్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంతే, రూపాయిస్ కూడా అంతే. ఇన్ ద మీన్ వెల్ మీరు టైం వేస్ట్ కాకుండా, చాలామంది మా దగ్గర చాలామంది తెలీదు ఆన్లైన్ కూడా ఉందని. ఆన్లైన్ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీడే కూడా కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా. అలాగే ఎక్కడైనా సబ్జెక్ట్లో మారినా కూడా దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ నుండి. నెట్ లేకపోయినా కూడా చూసుకోవచ్చు. సో డిజిటల్ బోర్డు, ఇది చూసారు కదా, బోర్డు అంతా కూడా డిజిటల్ బోర్డు. సో ఎవరి అంశాన్ని కూడా, ప్రతి అంశాన్ని చక్కగా కూలంకుషంగా చక్కగా వివరించడం జరిగింది. సో ఆన్లైన్ ఆల్రెడీ ఏడబ్ల్యూఈస్ కానీ, ఏఈస్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్, HMWS గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 2 కూడా అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్ వాళ్ళు అనమాట. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్, తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ టెక్స్ట్. ఎస్ఐ కానిస్టేబుల్స్, SSC, JE, RRB. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆల్రెడీ రెడీగా ఉంది మా దగ్గర. ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్కే వస్తామనుకుంటే, మీరు ఆఫ్లైన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు కాబట్టి ఒక 1 నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. మీరు ఆఫ్లైన్ చాలా తక్కువ పెట్టాం, నామినల్ ఫీజే పెట్టాం మేము. ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఆ ఆఫ్లైన్ ఫీజులో 50% మేము తగ్గించి మీకు, ఇది ఆన్లైన్ ఫీజులో 50% తగ్గించి మీకు, లేదా ఓవరాల్ 20% తగ్గించి మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఇంత టైం వేస్ట్ అనుకుంటే ఆఫ్లైన్ రావడానికి ఆన్లైన్ తీసుకుంటే మీకు ఓవరాల్ 20% లేదా మీరు కట్టిన ఫీజులో 50% ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది, మీకు ఇది కూడా ఆఫ్లైన్ తీసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ అంటే 3 రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి టైం సేవ్ అవుతుంది, ఇంకొకటి మీకు ప్రిపరేషన్ కొనసాగుతుంది, మూడోది ఏమో మీకు ఒకవేళ ఆఫ్లైన్ రావాలంటే ఓవరాల్ ఫీలో 20% తగ్గిస్తాము, లేదా మీరు కట్టిన ఫీజులో ఆన్లైన్కి కట్టిన ఫీజులో 50% తగ్గిస్తాము. ఇప్పుడు 3,500 మీకు ఆన్లైన్ ఉంది, దాంట్లో 50% 1,750 రూపాయలు తగ్గిస్తాం. అట్లా ఇక్కడ బెనిఫిటే, మీ టైం కూడా వేస్ట్ కాదు. సో ఇది అభ్యర్థులకి ఈ యొక్క రూపాయిస్ అకాడమీ యొక్క ఒక అవకాశం ఇస్తుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలామందికి తెలియదు, సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అంటున్నారు. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. ఆఫ్లైన్ గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇన్ ద మీన్ వైల్ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది మొన్న HMWS ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, నోటిఫికేషన్ పడిన తర్వాత లేదా పడుతుందేమో అని చెప్పి ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కొంచెం ఈ యొక్క HMWS పేపర్ చూసిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే లాంగ్ పీరియడ్లో ఉన్నారో 2-3 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి 300 దాటే HMWSలో. మీరు చూడండి, వాళ్ళకి ఎవరైనా అడగండి, జనరల్ స్టడీస్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. సో జనరల్ స్టడీస్ మోర్ ఎవర్ చాలా డెప్త్ ఇచ్చాడు, మోర్ దెన్ గ్రూప్ 2 ఇచ్చాడు. అంటే ఏ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది మనకి గెజిటెడ్ పోస్ట్ కాబట్టి, గ్రీన్ పెన్ కాబట్టి, ఇవి మంచి పోస్టులు కాబట్టి ఏదో 2 నెలల్లో, నెల రోజుల్లో, 3 నెలల్లో తీసుకుంటే కాని పని. సో ముందు నుంచే స్లోలీ మనకి ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో కాబట్టి మేము ఇక్కడ ఫీజు కూడా చాలా నామినల్గా పెట్టాం. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఎందుకంటే ఎందుకు చేయవలసి వస్తుందంటే ఈ వీడియో చాలామంది కాల్ చేసి ఆన్లైన్ ఉన్నాయని అడుగుతున్నారు. సో అదేవిధంగా ఆఫ్లైన్ ఎప్పుడైనా అడుగుతున్నారు. మరి ఆన్లైన్కి నుంచి ఆఫ్లైన్కి రావాలంటే ఎట్లా, ఆ క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు ఆన్లైన్ తీసుకున్నప్పటికీ కూడా ఆఫ్లైన్కి రావాలి అంటే ఓవరాల్ ఫీజులో 20% లేదా మీరు కట్టిన ఫీజులో 50% మీకు ఇక్కడ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఆ టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.